తన వంతు బాధ్యతగా ఒక మంచి సినిమా చేయాలి చిత్రరంగంలో అని తనే స్వీయ దర్శకత్వంలో ఒక కాన్సెప్ట్ అనుకొని నాకు ఫోన్ చేశారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక 1 లైన్లో కథ చెప్తాను అని అన్నారు. జనరల్గా మనం ఏం అడుగుతామంటే కథ చెప్పడానికి ముందు, సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మీ దగ్గర ఒక పెద్ద హీరో ఉన్నప్పుడే ఈ సినిమా చేయడం బెటర్ ఏమో కదా సార్ అని అంటాం కదా మనం మామూలుగా. ఆయనే ఆ మాట కూడా అనేసారు, ఈ సినిమాకి 5 హీరోలు అన్నాడు. అనగా నేను థ్రిల్ అయిపోయాను. 5 హీరోల, వెరీ గుడ్, మంచి విషయం. ఎవరండి అంటే పంచభూతాలు అన్నాడు. వీళ్ళు యూనివర్సల్ హీరోలు, యావత్ ప్రపంచానికి వీలే కదా హీరోలు. ఈ పంచభూతాలు తలుచుకుంటే ప్రపంచం ఎంత ఉన్నతంగా, ఉత్సాహంగా, అద్భుతంగా ఉంటుందో, ఆ పంచభూతాలతో ఎవరైనా పెట్టుకుంటే ప్రపంచం ఏ పరిస్థితికి వెళ్తుంది. ఇది ఆయన కాన్సెప్ట్గా చెప్పిన పాయింట్. అది చెప్పిన వెంటనే నేను చాలా థ్రిల్ అయ్యాను. ఆ తర్వాత ఆయన కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈయన విజను ఈయన డైరెక్ట్ చేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఆయన కూడా అదే మాట చెప్పారు. ఆయన గతంలో ఒక సినిమా నిర్మించి ఉన్నారు. ఈ సినిమా ఆయన నిర్మాతగా, దర్శకులుగా నేను రచన చేస్తున్నా. ఈ సినిమాలో టెక్నీషియన్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. మిగిలిన పాత్రలు, పాత్రధారులు, టెక్నీషియన్ల డీటెయిల్స్ నెక్స్ట్ మంత్ జూన్ 5th ఆర్ జూన్ 2nd వీక్లో చెప్పాలనుకుంటున్నాం. సార్, ఈయన ఈ సినిమాకి ఆల్మోస్ట్ కో ప్రొడ్యూసర్గా నిర్వహిస్తున్నారు. సాహిత్యం సైడ్ కానీ, సామాజిక స్పృహ విషయంలో కానీ ఆయనకున్న అవగాహనతో ఆయన కథ వినిన వెంటనే నేను కూడా ఇందులో ఒక పార్ట్ అవ్వాలని ముందుకు రావడం నిజంగా సార్, వెల్కమ్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రారంభం మాత్రమే. ఈ చిత్రాన్ని మేము వచ్చే సంవత్సరం ఏప్రిల్ వేసవికి ఒక బ్లాక్ బస్టర్, ఒక అద్భుతమైన ఐపీఎల్ మ్యాచ్లా ఇవ్వాలనుకుంటున్నాం. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ రవి సార్, అండ్ వెల్కమ్ ఫర్ ఎ బ్యూటిఫుల్. దర్శకుడిగా మీరు మొదటి అడుగు వేస్తున్నందుకు, మీ వెనక మేము ఉండే అదృష్టం కలిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఎంత గొప్పదో, ఎంత మంచిదో క్వాలిఫై చేయాలంటే ఒక సీనియర్ మోస్ట్ రైటర్ ఉండాలి అని. ఇంకెవరు వేరే వాళ్ళు ఎందుకు, మా మిత్రులే ఉన్నారు కదా, ఆయనతో డిస్కస్ చేద్దాం. మన ఆలోచన ఏదన్నా క్రేజీ ఐడియానా, రియల్ యూస్ఫుల్ ఫర్ ఎ ఫిల్మ్ కాదా అనేది ఆయనతో డిస్కస్ చేశారు. చేసిన వెంటనే ఆయన ఎగిరికి అంతేసినంత పని చేశారు. సో చాలా మంచి ఐడియా, చాలా బాగుంది, డైరెక్షన్ మీరే చేయాలన్నారు. నాకు అవగాహన లేదు, సినిమా అంటే ఏదో నిర్మించాం కానీ అన్న. కాదు, కాన్సెప్ట్ మీది కాబట్టి ఆ విజన్తో మీరు డైరెక్ట్ చేయగలరు, నేను ఉంటాను కదా అన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చేటువంటి ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతంగా ఉండాలని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. సో అలా జరిగి తీరుతుందని చెప్పి కోరుకుంటూ, పంచభూతాల సాక్షిగా ఈ సినిమా నిర్మాణం జరిగి తీరుతుంది. దాంట్లో నేను ఆయనకి చెప్పాను ఒకటే, ఎప్పుడైనా సరే నేను తెలుగు అని పెట్టినప్పటి నుంచి నమ్మేది కంటెంట్ ఈజ్ కింగ్. సో కంటెంట్ బాగుంటే ఎటువంటి సినిమా అయినా సరే దానికి ఫేస్ ఆఫ్ ద మూవీ కంటెంటే అవ్వాలి. సో అంత అద్భుతమైన కంటెంట్ ఆయన దగ్గర నుంచి వస్తుందని ఆశిస్తూ, ఆ నమ్మకంతోనే ఈ సినిమా నిర్మాణానికి ముందుకు సాగుతున్నాం. ఇదొక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా భారతదేశం నుంచి వచ్చే ఒక మంచి ఆణిముత్యంగా రావాలని చెప్పి మేమందరూ ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.